మీకు మీకు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్దామని అనుకుంటున్నాను. బ్రాండన్ మోరెనో గురించి. బ్రాండన్ మోరెనో అనే అతను యూఎఫ్సి వరల్డ్ ఛాంపియన్. అతను యూఎఫ్సి వరల్డ్ ఛాంపియన్ కాకముందు ఒక మాట అంటాడు, మేబీ నాట్ టుడే అండ్ మేబీ నాట్ టుమారో అండ్ మేబీ నాట్ ఇన్ ద నెక్స్ట్ మంత్, బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, ఐ విల్ బీ ఛాంపియన్ వన్ డే. ఐ విల్ బీ ఛాంపియన్ వన్ డే. ఇలా అన్న 4 సంవత్సరాలకే అతను యూఎఫ్సి వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. ఆ లైన్స్ విన్న తర్వాత నాకు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నేను కూడా లైఫ్లో సక్సెస్ కావాలి అనే ఒక గట్టి మైండ్ సెట్ ఉంటుంది అన్నట్టు మనది. సో ఒకటేసారి ఆ లైన్స్ అనేటివి, అబ్బా ఏం లైన్స్ రా, అసలు ఏం మైండ్ సెట్ రా అనిపించింది అసలు ఆ లైన్స్ విన్నప్పుడు. ఎందుకంటే ఆ లైన్స్ నేను మళ్ళీ చెప్తాను. మేబీ నాట్ టుడే, నేను ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు. మేబీ నాట్ టుమారో, నేను రేపు సక్సెస్ కాకపోవచ్చు. మేబీ నాట్ ఇన్ ద నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్లో కూడా సక్సెస్ కాకపోవచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఐ విల్ బీ ఛాంపియన్ వన్ డే. నేను ఒకరోజు ఖచ్చితంగా ఛాంపియన్ అవుతానని చెప్తాడు. అవైతే నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి అన్నట్టు ఈ వర్డ్స్. ఎప్పటి నుండి అయితే విన్నానో అప్పటి నుండి నాకు ఇట్లా బ్రెయిన్లో ఒక ముద్ర వేసాయి. సో ఖచ్చితంగా ఎప్పటి నుండో స్టార్ట్ చేద్దామని అనుకున్నా ఛానల్. ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, నెక్స్ట్ మంత్ కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మంచి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ వచ్చి మన ఛానల్ ముందుకెళ్తుందని, లైఫ్లో ఈ ఛానల్ ఒక్కటే కాకుండా మన లైఫ్లో కూడా సక్సెస్ కావాలని అనుకుంటున్నాం. సో దాని గురించి మనం ట్రై చేద్దాము. సో మనం ఇక్కడ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఒక టైం పీరియడ్లోనే మనం సక్సెస్ అవుతామని ఏం లేదు. మేబీ దానికి టైం పట్టవచ్చు, బట్ మనం గట్టిగా అనుకుంటే ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్నట్టు.